హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం మహానగరంగా విస్తరించింది. స్కై టవర్లు, ఐటీ టవర్లు, ఆకాశ హార్యమ్యాలతో వెలుగులు విరజిమ్ముతోంది. మెట్రో పరుగులతో ట్రాఫిక్ చిక్కుముడులను విప్పుతోంది. మరి నగరం నడిబొడ్డున ఉన్న ఓ ప్రాంతం మాత్రం ఇంకా కూనరిల్లుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు అవుతున్నా ఆ ఏరియా మాత్రం ఇంకా స్లమ్లోనే మగ్గుతుంది. అధికార పక్షంతో అంటకాగే పార్టీనే అక్కడి ప్రజలు ఆదరిస్తున్నారు. మరి ఆ ఇద్దరు కలిసి అమాయక జనాలను మోసం చేస్తున్నారు. విద్య, వైద్యం, ఉపాధి ఇలా అన్ని రంగాల్లోనూ కుంటుపడేసి స్లమ్ డాగ్ హైదరాబాద్ అనేలా రాజకీయ చదరంగంలో పావులుగా వాడుకుంటున్నారు. ఈసారి కూడా వాళ్ళ ఆటలు సాగుతాయా, లేదంటే జనం గమనించి తగిన బుద్ధి చెబుతారా? మజ్లిస్ పార్టీ కేంద్ర కార్యాలయం ఉన్న దారుసలం అడ్డాలో గోషామహల్లో పోటీ చేయకపోవడం వెనుక మర్మం బయటపడిందా? పాత బస్తీలో రసవత్తరంగా సాగుతున్న బడేమియా చోటేమియా రాజకీయం అసలు రంగేంటో చూద్దామా? పాత బస్తీలో ఈసారి మజ్లిస్కు ఎదురుగాలి తప్పదా? గోషామహల్లో పోటీ చేయక సెల్ఫ్ గోల్ వేసుకుందా? ఓవైసీ బ్రదర్స్ మైనార్టీ ముసుగు తొలగిపోయిందా? కేసీఆర్ నిజాం కీర్తనల రాగాలాపన వెనక మర్మమేంటి? హైదరాబాద్ కా షాన్, నిషాన్, చార్మినార్. మహానగరంలో ఎన్నో కట్టడాలున్నా, ఆధునిక హంగులు సమకూరుతున్నా, హైటెక్ సిటీ తదితర ప్రాంతాలు వెలుగులు విరజిమ్ముతున్నా ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ చార్మినార్. పాత బస్తీ పరిధిలో ఉన్న ఈ కట్టడం నగర కీర్తికి తార్కాణంగా నిలుస్తోంది. దేశ విదేశాల నుంచి మహానగరానికి పర్యాటకులు ఎవరొచ్చినా చార్మినార్ని సందర్శించకుండా వెళ్లరు. అలాగే హైదరాబాద్ బిర్యానీని రుచి చూడకుండా ఉండరు. ఇంత ఫేమస్ ప్లేస్ అయినప్పటికీ ఇక్కడ అభివృద్ధి దాదాపు శూన్యమనే చెప్పాలి. ఇక్కడ దశాబ్దాలుగా ఇద్దరు సోదరులదే పెత్తనమంతా. ముస్లిం ఓటు బ్యాంకుని గుప్పిట పట్టి ఈ ప్రాంతాన్ని అంధకారంగా మార్చారు. పాత బస్తీ పరిధిలో కొంచెం లోపలికి వెళితే అసలు మనం హైదరాబాద్లోనే ఉన్నామా అనే డౌట్ వస్తుంది. మౌలిక వసతులు గాని, విద్య, వైద్యం, ఉపాధి రంగాలు ఇక్కడ కనిపించవు. ఉన్నదల్లా శ్రమని నమ్ముకుని చేతి వృత్తులు చేసుకునే పేద ముస్లిం వర్గాలే. గాజులు, కార్పెట్లు, బేకరీ ఫుడ్ ఇలా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. వ్యాపారానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం కూడా అందక చితికిపోతున్నారు. ఇంత జరుగుతున్న పాత బస్తీకి ప్రాతినిధ్యం వహించే ఓవైసీ సోదరులకు మాత్రం చీమ కుట్టినట్టయినా ఉండదు. రెచ్చగొట్టే ప్రసంగాలు, భావోద్వేగాలు క్యాష్ చేసుకుంటూ తమ రాజకీయ ఆధిపత్యానికి గండిపడకుండా చూసుకుంటున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇదే ధోరణి కొనసాగిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి అండగా ఉండడమే కాకుండా వాళ్ల చేతుల్లోనే కారు స్టీరింగ్ ఉన్నప్పటికీ పాత బస్తీ ప్రాంతాన్ని డెవలప్ కానివ్వడం లేదు. ఈసారి ముస్లింలు మజ్లిస్ మైనార్టీ వ్యతిరేక కార్యక్రమాల్ని గుర్తించారు. దేశవ్యాప్తంగా బీజేపీకి అంటగాగుతున్న వైనం కూడా బట్టబయలైంది. సెక్యులర్ పార్టీ కాంగ్రెస్కి మద్దతివ్వాలని మత పెద్దలు కూడా నిర్ణయించారు. ఇదే కంటగింపుగా భావిస్తున్న ఓవైసీ బ్రదర్స్ కొత్త పల్లవి అందుకుంటున్నారు. రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అంటూ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసి ముస్లిం ఓట్లు రాబట్టేందుకు పాట్లు పడుతున్నారు. तुमको पहले भी कहा था कि तुम आए आरएसएस से, तुम्हारा ताल्लुक आज भी आरएसएस से है, कल भी रहेगा और मोहन भगवत तुमको कंट्रोल कर रहा है। मेरे अजीज दोस्तों और बुजुर्गों, ये बीजेपी और कांग्रेस में कोई फर्क नहीं है। एक मुस्कुराकर और एक गुस्से के आलम में कहता है इनके खिलाफ लड़ रहे, उनके खिलाफ लड़ रहे, जुबली से क्यों लड़ रहे, वहां से क्यों लड़ रहे? अरे भाई हम कमजोर थे, आरएसएस का टिल्लू है। मानो बिल्कुल ऐसा ही है। नरसिम्हा राव के खत का आरएसएस से आ गया, कांग्रेस का सदर बन गया। मैं उसको आज से नया नाम देता हूं, आरएसएस का टिल्लू। आरएसएस का टिल्लू। अरे आरएसएस के टिल्लू, तू तो आरएसएस का है, तू लड़ लेना था गौशामहल से। తెలంగాణలో 119 నియోజకవర్గాలున్నాయి. అయితే అందులో పోటీ జరిగే స్థానాలు 112 మాత్రమే అన్నట్టుగా ఇన్నాళ్లుగా పరిస్థితి ఉండేది. అలాగే 17 ఎంపీ స్థానాలున్నాయి. పోటీ మాత్రం 16 స్థానాలకే జరుగుతోందనే చర్చ జరిగేది. అందుకు ప్రధాన కారణం మజ్లిస్ పార్టీ. పాత బస్తీ పరిధిలోనే 7 అసెంబ్లీ స్థానాల్లో పతంగి గాలి ఆ రేంజ్లో వీస్తుండేది. ఓ ఎంపీ స్థానం కూడా ఓవైసీ కుటుంబానికే పరిమితమయ్యేది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి. పతంగికి పాత బస్తీలో ఎదురుగాలి వీస్తోందనే టాక్ నడుస్తోంది. ఓవైసీ బ్రదర్స్ నేర్పుతున్న రహస్య రాజకీయ ఎజెండాని మైనార్టీలు గుర్తించడం ఎంఐఎంలో కలకలం రేపుతోంది.
అందుకే సోదరులిద్దరూ రేవంత్ రెడ్డి టార్గెట్గా విమర్శలు చేస్తున్నారనేది స్పష్టమవుతోంది. అయితే దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా ముస్లిం ఓట్లు చీల్చి మజ్లిస్ అధినేత బీజేపీకి లాభం చేకూరుస్తున్నారు. తాజాగా తెలంగాణ ఎన్నికల్లోనూ ఇదే చేస్తున్నారు. మైనార్టీ నాయకులు నిలబడిన చోట తమ అభ్యర్థిని పోటీకి దింపుతున్న ఎంఐఎం పాత బస్తీ పరిధిలోని గోషామహల్లో మాత్రం రాజాసింగ్కు లబ్ధి కలిగేలా వ్యవహరిస్తోంది. 80,000 మంది ముస్లింలున్న చోట పోటీ చేయకుండా జూబ్లీహిల్స్లో అజారుద్దీన్పై క్యాండిడేట్ని పెట్టి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ గెలిచే ఎత్తుగడ ముస్లిం వర్గాల్లోకి బలంగా వెళ్ళింది. అలాగే రాష్ట్రంలో 14% ఉన్న ముస్లిం వర్గాల ఓట్లు కూడా కారు పార్టీకి పడేలా ఓవైసీ బ్రదర్స్ చేస్తున్న ప్రయత్నాల్ని కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఎండగట్టడంలో సక్సెస్ అయింది. తాను గతంలో ఆర్ఎస్ఎస్లో పనిచేశానని ఇప్పుడు ఆ ప్రస్తావన ఎందుకని రేవంత్ రెడ్డి ఇస్తున్న స్ట్రాంగ్ కౌంటర్కి సోదరుల దగ్గర సమాధానం లేకుండా పోతోంది. आपके हैदराबाद अतराफ में 7 असेंबली है, 7 में से गोशा महल भी एक है. गोशा महल में आपका दारुसलाम हेडक्वार्टर से एमआईएम का हेडक्वार्टर से आप वहाँ से चुनाव क्यों नहीं लड़ रहे? वहाँ का एमएलए राजा सिंह से क्या दोस्ती है आपका? मैं सीधा जवाब मांग रहा हूँ असदुद्दीन ओवैसी से. जहाँ पर अजहरुद्दीन साहब जुबली हिल्स से चुनाव लड़ रहे, उनके खिलाफ और एक माइनॉरिटी को चुनाव में लड़वा के आप उनको हराने के लिए कोशिश कर रहे, जहाँ पर गोशा महल में राजा सिंह आपके जानी दुश्मन बोलते, आप और आपके परिवार के बारे में कितने गंदे गंदे बातें बोलते हो. वो राजा सिंह के खिलाफ आप चुनाव क्यों नहीं लड़ रहे भाई? आप और आपका भाई कोई ना कोई लड़ो, और तीसरा भाई भी है, तीसरा भाई को वहां से चुनाव लड़वा दो. वो तीसरे तो काली है ना, तीसरे से राजा सिंह के खिलाफ चुनाव लड़ाओ. अगर आप लोग नहीं है तो आपके दोस्त है ना. और एक हमारे माइनॉरिटी नेता सीनियर नेता शबीर अली जी को हरवाने के लिए कामारेड्डी भेज दे आपके दोस्त केसीआर को. वो केसीआर को यहाँ से गोशामहल राजा सिंह के खिलाफ चुनाव लड़वा दो भाई. ఇక బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు కూడా తీవ్ర విమర్శలకు తావిస్తోంది. తెలంగాణలో నిరంకుశ పాలనకి కారణమైన నిజాంని కీర్తిస్తూ ప్రసంగాలు చేస్తున్నారు గులాబీ బాస్. ఎక్కడ ప్రజాశీర్వాద సభకు హాజరైన ముస్లిం వర్గాల్ని ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే క్రమంలో రజాకారుల ఆగడాలతో రక్తం చిందించిన ఈ గడ్డపైన ప్రజల మనోభావాలు మాత్రం గులాబీ బాస్కి పట్టడం లేదు. నిజాం పాలనని కీర్తిస్తున్నారు. ఆయన ముందు చూపు వల్లే తెలంగాణ సస్యశ్యామలమైందని గొప్పలు చెబుతున్నారు. రజాకారుల ఆగడాలతో వణికిపోయిన ఈ నేలపై పారిన రక్తం మాత్రం కేసీఆర్కి గుర్తుకు రావడం లేదు. ఆయన చెరువులు కట్టించారని, ప్రాజెక్టులు నిర్మించారని రాజాది రాజంటూ చేస్తున్న ప్రసంగాలు తెలంగాణ ప్రజల మనోభావాల్ని తీవ్రంగా గాయపరుస్తున్నాయి. ఇక ప్రజాశీర్వాద సభ ముగింపు సమయంలో తప్పకుండా తన ఉర్దూ భాషా ప్రావీణ్యాన్ని ముఖ్యమంత్రి బయటపెట్టుకుంటున్నారు. మైనార్టీ ఓటర్లని మరోసారి మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మన నిజాం రాజు 18వ శతాబ్దంలో కట్టినటువంటి నిజాం సాగర్ ఏ గతి చేసినది కాంగ్రెస్. దయచేసి మీరు ఆలోచన చేయాలి. ఆనాడు రాజు కట్టిస్తే బ్రహ్మాండమైన నీళ్ళు వస్తూ ఉంటే దాని మీద ఇంకో ప్రాజెక్టు కట్టినారు, సింగూరు ప్రాజెక్టు. తదనంతరం నిజామాబాద్ నిజాం సాగర్ని ఎండబెట్టినారు. నిజాం సాగర్ కింద రైతులు పంటలు పండి వాళ్ళ జేబులు గలగల ఉంటే నిజామాబాద్ సేట్ల యొక్క గల్లాలు కూడా గలగల ఉంటాయి. కానీ చాలా రోజులు నిజాం సాగర్ బాధలు దాన్ని ఎట్లా ఎండబెట్టినరో, ఏ బాధలు వచ్చినాయో మీ అందరికి తెలుసు, నేను చెప్పే అవసరం లేదు. తెలంగాణ एक अमन पसंद रियासत है, सेक्युलर रियासत है, और जब तक केसीआर जिंदा रहेगा तेलंगाना सेक्युलर रियासत ही बने रहेगा. इसको कोई अलग नहीं कर सकता. हम सब मिलके काम करेंगे. हिंदू के लिए मुसलमान काम करेगा, मुसलमानों के लिए हिंदू काम करेगा. दोनों भाइयों के जैसा हमारे रियासत को हम आगे ले जाएंगे, ये मैं आपको वायदा करता हूँ. प्यार मोहब्बत से मिलकर हम लोग जिएंगे. प्यार मोहब्बत से जो काम होता है किसी और तरीके से नहीं हो सकता, ये मैं अच्छी तरीके से जानता हूँ. इसीलिए हमारा जो खानदान है, हमारा जो रिवाज है, जब रमज़ान आता है हम कैसा मनाते हैं. पहले कांग्रेस का सरकार था, वो कभी नहीं मना रहे थे. हम ईद कैसा मनाते हैं, कैसा एक दूसरे का कदर करते हैं, ये सारे बात आप जानते हैं. మొత్తంగా ఈసారి బీఆర్ఎస్, మజ్లిస్, బీజేపీల ఎత్తుగడలు చిత్తయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ టార్గెట్గా ఈ మూడు పార్టీలు ఇటు ముస్లింలు అటు హిందువుల ఓట్లని రాబట్టేందుకు చేస్తున్న కుట్రలు జనంలోకి వెళ్లగలిగేలా హస్తం పార్టీ సక్సెస్ సాధించింది. ఇటీవల కర్ణాటకలోనూ జేడీఎస్తో కలిసి కమలం పార్టీ పన్నాగాల్ని కాంగ్రెస్ చిత్తు చేసింది. ఇప్పుడు తెలంగాణలో కూడా ఇదే తరహాలో ఎదుర్కొని విజయభేరి మోగించే దిశగా అడుగులు వేస్తోంది.